అయాన్ ఒక 7th క్లాస్ స్టూడెంట్. సమ్మర్ హాలిడేస్ కి తన అంకుల్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తను గమనించిన ఒక విషయం అతని మనసులో చాలా బలంగా పాతుకుపోయింది. అంకుల్, నేను హెల్ప్ చేయాలా? ఇట్స్ ఓకే. కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మన రోజువారీ జీవితంలో ఈజీగా అనిపించే విషయం మరొకరికి ప్రతిరోజు కష్టంగా ఉండవచ్చు. ఆ ఆలోచన అతని మనసులో నిలిచిపోయింది. వారికి స్కూల్లో ఒక కొత్త ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అదే థింక్ అండ్ మేక్ బై ఇంకిలాబ్ ఫౌండేషన్. థింక్ అండ్ మేక్ ప్రోగ్రాం మీలాంటి విద్యార్థుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని పెంపొందించడానికి రూపొందించబడింది. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు తమ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ని అబ్జర్వ్ చేసి తమ టీమ్ మెంబర్స్ తో కలిసి కామన్ నాలెడ్జ్ ని ఉపయోగించి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి అవసరమయ్యే స్కిల్స్ ని ప్రాక్టీస్ చేసే అవకాశం పొందుతారు. అయాన్ మరియు అతని స్నేహితులు ఈ ప్రోగ్రాంలో చేరి కలిసి పనిచేయడం ప్రారంభించారు. సడన్ గా అయాన్ కి తన అంకుల్ ఎదుర్కొంటున్న ఇబ్బంది గుర్తొచ్చింది. హాలిడేస్లో నేను ఒక విషయాన్ని గమనించాను. ఏంటది? మా అంకుల్ ఒక చేత్తో షర్ట్ బటన్స్ పెట్టుకునేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయ్యో, ప్రతిరోజు షర్ట్ బటన్స్ పెట్టుకోవడం ఆయనకు కష్టంగా ఉంటుందేమో కదా. అవును కదా. అసలు సమస్య ఏంటంటే షర్ట్ బటన్లు పెట్టుకోవడానికి 2 చేతులు అవసరం, కానీ మా అంకుల్కు ఒక చేతితో ఆ పని చేయడం కష్టంగా ఉంటుంది. ఇది అతని అంకుల్ సమస్య మాత్రమే కాదు. ఇలాంటి ఇబ్బందులు చాలామంది ప్రతిరోజూ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దీన్ని కలిసి పరిష్కరించాలని వారు నిర్ణయించుకున్నారు. మొదట వారు బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం ప్రారంభించారు. మనం వెల్క్రో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? వారు దానిని మొదటిగా టెస్ట్ చేశారు. అది సరిగ్గా పనిచేయలేదు. వెల్క్రో యూస్ చేస్తే మెటీరియల్ ఈజీగా ఊడిపోవచ్చు. అలాగే మళ్ళీ ఉతకడం వల్ల అది పారైపోతుంది మరియు చూడటానికి బాగుండకపోవచ్చు. అవునా? అయితే హుక్స్ ఎలా ఉంటాయి? హుక్స్ని తగిలించుకోవడం ఈజీనే, కానీ అన్హుక్ చేయటం చాలా కష్టం. పైగా హుక్స్ తగిలించుకునేటప్పుడు నొప్పి కూడా కలగొచ్చు. కొన్ని ఐడియాస్ ఫెయిల్ అయ్యాయి, కానీ వారు బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం మాత్రం ఆపలేదు. మళ్లీ ప్రయత్నిస్తూ ముందుకు సాగారు. హే, దీన్ని చూడండి. ఇది బటన్లాగా ఉంది కదా. మనం మ్యాగ్నెట్స్ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? ఇది ఒక చేతితో కూడా పనిచేస్తుంది. అవును. ఇప్పుడు వారికి ఒక కొత్త ఐడియా వచ్చింది. వారు మ్యాగ్నెట్స్ యొక్క డిఫరెంట్ సైజెస్ ట్రై చేశారు. ఆ మ్యాగ్నెట్స్ ని ఫిక్స్ చేయటానికి వేర్వేరు మార్గాలను ప్రయత్నించారు. ఆ ఐడియాస్ ని టెస్ట్ చేసి చేంజ్ చేశారు మరియు వాటిని ఇంప్రూవ్ చేశారు. అంతేకాని వారి ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. ఇప్పుడిది బాగుందనిపిస్తోంది. దీనిని ఇంకా బాగా ఫిక్స్ చేద్దాం. ట్రై చేసి టెస్ట్ చేసిన ప్రతిసారి తమ ఐడియాను కొద్దిగా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడిది చాలా ఈజీగా ఉంది. మ్యాగ్నెటిక్ బటన్ల ఆలోచన ఒక అసలైన ప్రాబ్లంని సాల్వ్ చేసింది మరియు కొందరి జీవితంలో ప్రతిరోజు చేసే ఒక పనిని మరింత సులభతరం చేసింది. ఇదే థింక్ అండ్ మేక్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ను అబ్జర్వ్ చేయడం, ఆ ప్రాబ్లంని అర్థం చేసుకుని ఐడియాలను బ్రెయిన్ స్టార్మ్ చేసి ప్రోటోటైప్స్ని తయారు చేసి ఆ ప్రోటోటైప్స్ని టెస్ట్ చేసి ఇంప్రూవ్ చేస్తారు. ప్రజలకి హెల్ప్ చేసే సొల్యూషన్స్ని డిజైన్ చేయటానికి అవసరమయ్యే నాలెడ్జ్ని మరియు స్కిల్స్ని మీలాంటి విద్యార్థులలో ఈ థింక్ అండ్ మేక్ ప్రోగ్రాం పెంపొందిస్తుంది. హాయ్, నా పేరు మీరా. చాలా మంది మొదట్లో గమనించని విషయాలను జాగ్రత్తగా గమనించడం అంటే నాకిష్టం. హాయ్, నా పేరు అయాన్. మనుషులు ఎలా ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోవడం అంటే నాకిష్టం. హాయ్, నా పేరు రోహన్. ఏ వస్తువు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి నాకెప్పుడూ ఉంటుంది. ఇంకిలాబ్ ఫౌండేషన్ యొక్క థింక్ అండ్ మేక్ ప్రోగ్రాంకి స్వాగతం. ఈ ప్రోగ్రాంలో మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూస్తాం. కానీ అది చేయాలి అంటే కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు, స్కిల్స్ కూడా అవసరం. స్కిల్స్ అంటే మన రోజువారీ జీవితంలో వచ్చే పరిస్థితులను బాగా హ్యాండిల్ చేయటానికి సహాయపడే సామర్థ్యాలు. ఇవి మనం పెరుగుతున్న కొద్దీ మరింత కాన్ఫిడెంట్గా, స్వతంత్రంగా మారటానికి సహాయపడతాయి. స్కిల్స్ నేర్చుకోవడం వల్ల జీవితంలోని ప్రతి దశలో మన పనులను బాగా చేయగలుగుతాం.
ఉదాహరణకి టైం మేనేజ్మెంట్ అంటే మన సమయాన్ని స్కూల్ పనులకు, ఇంటి పనులకు సరిగ్గా కేటాయించడం. భవిష్యత్తులో జాబ్, ఇల్లు, కుటుంబం లాంటి చాలా బాధ్యతలను చూసుకునేటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. మీరు థింక్ అండ్ మేక్ ప్రోగ్రాంలో 6 రకాల స్కిల్స్ నేర్చుకుంటారు. ఈ స్కిల్స్ ఈ ప్రోగ్రాంలో ప్రాజెక్ట్స్ చేయడానికి మాత్రమే కాదు, స్కూల్లో, ఇంట్లో, ఇంకా తర్వాత జీవితంలో కూడా మీకు ఉపయోగపడతాయి. అవే కంపాషన్, టీమ్ వర్క్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, గ్రిట్. ఇప్పుడు ఈ 6 స్కిల్స్ గురించి ఒక్కొక్కటిగా చెప్తాను. కంపాషన్ అంటే ఇతరులు ఎలా ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకుని వారికి సహాయం చేయాలని అనిపించడం. కంపాషన్ వల్ల మనం ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుంటాము. ఉదాహరణకి అయాన్ వాళ్ళ అంకుల్కి షర్ట్ బటన్లు పెట్టుకోవడంలో ఇబ్బంది ఉంటే అది చూసి ఆయనకు సహాయం చేయాలి అనిపించింది. అలాంటి భావనే అయాన్ను ఆ సమస్యను పరిష్కరించేలా చేసింది. టీం వర్క్ అంటే పనిని అందరం పంచుకుని ఒకరికొకరం సహాయం చేసుకుంటూ కలిసి పనిచేయడం. టీమ్ వర్క్ అంటే అందరూ చెప్పిన దానికి ఒప్పుకోవడం కాదు. ఎవరైనా ఐడియా చెప్తే జాగ్రత్తగా వినడం, మన అభిప్రాయాన్ని గౌరవంగా చెప్పడం, పనిని పంచుకుని అందరూ కలిసి చేయడం. క్రియేటివిటీ అంటే మీ ఇమాజినేషన్ ఉపయోగించి కొత్తగా లేదా వెరైటీగా ఆలోచించడం. క్రియేటివిటీ మనకి ఒక సమస్యకు కొత్తగా ఆలోచించి ఐడియాలు చేసేలా చేస్తుంది. క్రిటికల్ థింకింగ్ అంటే ప్రశ్నలు అడిగి తప్పు ఒప్పులను పూర్తిగా తెలుసుకుని బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం లేదా సమాధానం కనుక్కోవడం. ఉదాహరణకి మీ ముందు 2 ఐడియాలు ఉన్నప్పుడు వాటిలో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే క్రిటికల్ థింకింగ్ మనకి ఆ 2 ఐడియాల గురించి ప్రశ్నలు అడిగి పూర్తిగా తెలుసుకుని ఏది సమస్యను బాగా పరిష్కరిస్తుందో నిర్ణయించడానికి సహాయపడుతుంది. కమ్యూనికేషన్ అంటే మన ఆలోచనలను ఇతరులకు అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పడం, అలాగే ఇతరులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినడం. ఎంత మంచి ఐడియా అయినా అది ఇతరులకు అర్థం కాకపోతే ఉపయోగం ఉండదు. అందుకే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మనం మాట్లాడేటప్పుడు ఇతరులు వినాలంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా వినాలి. చిన్న టీంలో అయినా, ఎక్కువ మంది ఉన్న గ్రూప్లో అయినా. గ్రిట్ అంటే కష్టాలు వచ్చినా లేదా ఐడియాలు విఫలమైనా కూడా ప్రయత్నం ఆపకుండా కొనసాగించడం. ఈ 6 స్కిల్స్ అన్నీ చాలా ముఖ్యమైనవి. మీ టీం బుక్ లో చూడండి, ప్రతి స్కిల్ ను చిన్న చిన్న స్టెప్స్ గా విభజించారు. ఇలా మీరు ఒక్కో స్టెప్ ను ప్రాక్టీస్ చేస్తూ మీ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవచ్చు. ఉదాహరణకి టీమ్ వర్క్ స్కిల్ ను నేర్చుకోవటానికి 8 స్కిల్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 అంటే టీంతో కలిసి పని చేయటం. స్టెప్ 4 అంటే అందరూ పార్టిసిపేట్ చేసేలా రోల్స్ పంచుకుంటాము. మిగిలిన స్కిల్స్ యొక్క స్కిల్ స్టెప్స్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అవి మీ టీమ్ బుక్ లో చివరి పేజెస్ లో ఉంటాయి. ఈ ప్రోగ్రాంలో ప్రతి సెషన్లో మొదటి యాక్టివిటీలో ఆ సెషన్లో మనం ప్రాక్టీస్ చేయబోయే స్కిల్ మరియు దాని స్టెప్స్ గురించి చెప్తారు. ప్రతి సెషన్లో మొదటి 5 నిమిషాలు ఫోకస్ స్కిల్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుంటాం. ఉదాహరణకి ఈ పేజీ చూడండి. ఫోకస్ స్కిల్ ఏంటో చెప్పగలరా? అవును, అది టీమ్ వర్క్. ఈ ఫోకస్ స్కిల్ పక్కనున్న 2 బాక్స్లలో మనం నేర్చుకోబోయే స్కిల్ స్టెప్స్ ఉంటాయి. కొన్ని సెషన్స్లో ఒక్క స్కిల్ స్టెప్ ఉంటుంది, కొన్ని సెషన్స్లో 2 స్కిల్ స్టెప్స్ ఉంటాయి. ఈ సెషన్లో టీమ్ వర్క్కు సంబంధించిన 2 స్కిల్ స్టెప్స్ ఉన్నాయి. వర్కింగ్ టుగెదర్ అంటే టీంలో అందరితో కలిసి పనిచేయడం. అడ్జస్టింగ్ బిహేవియర్ అంటే టీంతో పనిచేస్తున్నప్పుడు ఇమోషన్స్ మరియు వాడే మాటలను దృష్టిలో పెట్టుకోవడం. తర్వాత మీరు ఆ స్కిల్ స్టెప్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుంటారు. అంటే సెషన్ యాక్టివిటీస్లో ఆ స్టెప్స్ని ఫాలో అవ్వడానికి మీరు ఏం చేయాలో తెలుసుకుంటారు. ఉదాహరణకి ఈ టీమ్ వర్క్ సెషన్లో వర్కింగ్ టుగెదర్ మరియు అడ్జస్టింగ్ బిహేవియర్ అనే స్కిల్ స్టెప్స్ని ప్రాక్టీస్ చేయడానికి మీరు ఇలా చేయాలి. యాక్టివిటీ మొదలుపెట్టే ముందు అందరి కామన్ గోల్ ఏంటో క్లియర్గా తెలుసుకోండి. టీంలో అందరి ఆలోచనలు వినండి. యాక్టివిటీలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి. క్లాస్ రూమ్ రూల్స్ని పాటించండి. ఒకరితో ఒకరు మర్యాదగా, గౌరవంగా మాట్లాడండి. కింద ఉన్న బొమ్మలు ప్రతి యాక్షన్కి ఉదాహరణలను చూపిస్తాయి. కామన్ గోల్ ఏంటో స్పష్టంగా తెలుసుకోండి అనే యాక్షన్కి సరైన బొమ్మను మ్యాచ్ చేశాం. ఒకరితో ఒకరు మర్యాదగా, గౌరవంగా మాట్లాడండి అనే యాక్షన్కి ఏ బొమ్మ మ్యాచ్ అవుతుందో కనిపెట్టగలరా?
అవును, మూడో బొమ్మ చాలా బాగా గమనించారు. ఏదైనా యాక్టివిటీ పేజీలో మీకు స్కిల్ గుర్తు కనిపిస్తే ఆ యాక్టివిటీల్లో ఆయా ఫోకస్ స్కిల్స్ని ప్రాక్టీస్ చేయాలని అది మీకు గుర్తు చేస్తుంది. ప్రతి సెషన్లో ఈ స్కిల్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఇప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా సమస్యలను బాగా పరిష్కరించగలుగుతారు.